ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి కొత్త డేట్ అయితే ప్రకటించారన్నమాట. జూన్ 19న తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం నిధులు జమ చేసే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తూ ఉంది. అయితే పాఠశాలలు 1-10వ తరగతి వరకు చదివే పాఠశాలలు, ఇన్ పో మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉండే జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందించే ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. అనర్హుల జాబితాలో చేరకుండా అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో చేరకుండా ఉండేందుకు ప్రజెంట్ అయితే విస్తృతంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. అర్హులందరికీ కూడా న్యాయం జరిగేలా 60 లక్షలకు పైగా లబ్ధిదారుల వివరాలు ధృవీకరణ అయితే కొనసాగుతూ ఉందన్నమాట. అందువల్ల ముందుగా భావించిన జూన్ 12వ తేదీకి బదులుగా జూన్ 19వ తేదీ విడుదలకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. అర్హుల జాబితా ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ప్రతి తల్లికి భరోసా, ప్రతి విద్యార్థికి ప్రోత్సాహం అనే అక్కడ ట్యాగ్ లైన్‌తో దీన్ని తీసుకొస్తున్నారు. వాస్తవంగా జూన్ 12వ తారీఖున అయితే వేయాలి. దాన్ని ఎందుకంటే ఎవరి అర్హత ఉండి కూడా అనర్హుల లిస్ట్‌లోకి అయితే వెళ్ళకూడదనే ఉద్దేశంతో వారికి సంబంధించి వడపోత అయితే జరుగుతుందన్నమాట. పరిశీలన అయితే చేస్తున్నారు. అందువల్ల జూన్ 19వ తారీఖునైతే తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. సో, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.